కార్యదర్శి రామ్మూర్తి, పక్కన ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆనందబాబు, 5 డిపోల నాయకులకు, కడప జిల్లాలోని ఈ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మరి మన నాయకత్వంలో గతంలో చేసుకున్నటువంటి ఎన్నికలు ఉన్నాయని సీసీఎస్లో మనం లేకపోతే సీసీఎస్ నాశనం అయిపోతుంది. లేదా ప్రాక్టికల్ గా మీరు అనుభవించలేదా? మనం లేనప్పుడు ఏ పరిస్థితి వచ్చింది? లోన్లు ఇచ్చేవాళ్ళ వచ్చేది ఏమంటున్నట్టు నీకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పాలకవర్గం మనది కాబట్టి నాయకత్వంలో ఉంటే మనకు పిఆర్సీలు పెంచుతా ఉన్నాం, డెలిగేట్స్ సీసీఎస్ లో ఉంటే అప్డేట్ చేస్తా ఉన్నాం. కార్మికుల పక్షాలను నిలబడి కార్మికుల ఆలోచనలను విజయవంతం చేసేటువంటి ఆలోచన చేసేటువంటి మనం ఎందుకు కారణం చేస్తానని చెప్పేసి మీరు ఏదైతే కార్మిక వర్గ రాజ్యాన్ని, కార్మిక వర్గ ఆలోచనను మీరు కూడా కారణెత్తుకొని జిల్లాలో కూడా నిలబడాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ నాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పుకోలేకపోతే ఫలితాలు ఉండవు. ఇవాళ ఇక్కడ సత్యసాయి జిల్లాలో జరిగింది. ఈరోజు కడప జిల్లాలో మీడియాలో మళ్ళీ అక్కడ వేరే అయిపోయింది. అక్కడ ముఖ్య కార్యకర్తలు కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. సరే, ఎక్కడైనా ఏమవుతుందనుకుంటే నేను 5 విజయవాడ నుంచి ఆఫీసులో కూర్చొని నేను చెప్తే మొక్కలు వస్తాయి. ఇప్పుడు మీ దూరంగా మాకు తెలియదు కావాలి. అందుకని అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఫిజికల్గా మనం కలవాలి, పర్సనల్గా కలిస్తే కష్టకాలు మాట్లాడవచ్చు ఉద్దేశంతో మీ దగ్గరికి మేము వచ్చాక మీరు మా దగ్గర గుర్తించుకోండి. ఆర్థిక పరంగా నష్టం, ఇంతమంది 100-150 మంది వచ్చామంటే ఈ రోజుల్లో రోజు సెలవు పెడితే 1000 నుంచి 2000 రూపాయలు జీతం పోతుంది. ఇవన్నీ వేస్ట్గా ఇప్పుడు డెఫినెట్గా 2 నిమిషాలు మాట్లాడతాం. మీరు ఎంత సమయాన్ని మాకు కేటాయిస్తే అరగంట ఇస్తారా, గంట ఇస్తారా, మీ ఇష్టం. ఎంతసేపు డిసిప్లిన్గా ఉంటే అంతసేపు. సభాధ్యక్షులు బోసబాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు గారు, అలాగే నాగసుమారెడ్డి గారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను విలీనం పేరుతో ఏపీపీటీడీ ఉద్యోగులుగా మార్పు చెందిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండగా ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా దశాబ్దాలుగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా పనిచేసిన ఉద్యోగుల హక్కులను, రాయితీలను కొనసాగించాలని, విలీనం అనంతరం ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ ఉండగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, ఆర్టీసీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ప్రధానంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2019లోనే ఆర్టీసీ అధికారులు విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పనిష్మెంట్లు ఇస్తున్న ఉద్దేశంతోనే ఆర్టీసీ ఎంప్లాయీస్ని గుర్తింపు సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు సంబంధించి సర్క్యులర్ నెంబర్ 1/19ని తీసుకొని రావడం జరిగింది. ఆ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఉద్యోగులంతా కూడా హ్యాపీగా ఎవరి కావాలి నిజాయితీగా పనిచేసుకుంటూ ఆర్టీసీలో ఓఆర్ను కూడా పెంచే విధంగా కృషి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది అధికారులు వారు వ్యక్తిగతంగా కొన్ని కారణాలు అవ్వచ్చు, లేదా విచ్చలవిడిగా వాళ్ళకున్న అధికారాలని దుర్వినియోగం చేస్తూ కొంతమంది అధికారులు తీసుకుంటున్నటువంటి ఉద్యోగుల పట్ల తీసుకున్న క్రమశిక్షణా చర్యలు అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి చెడ్డపేరు రావడం అయితే జరుగుతుంది. 1/19 సర్క్యులర్ అమలు చేయాలని చెప్పేసి గౌరవ రవాణా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఎండీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారిద్దరూ కూడా యాజిటీగా ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండగా గత నెలలో 19వ తారీఖున చేపట్టినటువంటి ఉద్యమంలో భాగంగా గత నెల 29వ తారీఖున ఈడీఏ గారి సమక్షంలో జరిగిన చర్చల్లో భాగంగా 1/19 సర్క్యులర్ని యథావిధిగా అమలు చేస్తామని చెప్పినప్పుడు కూడా కొంతమంది అధికారులు 1/19 సర్క్యులర్ని పక్కన పెట్టి విచ్చలవిడిగా ఛార్జ్ షీట్లు ఇస్తూ, సస్పెండ్లు చేస్తూ, రిమూవ్లు చేస్తూ ఉన్నారు. వీటిని తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాం. ఈ అధికారులు చేపడుతున్న చర్యల వల్ల ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరుతో అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా డిమాండ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకి విలీనంకు ముందు ఉన్న నైటాళ్లు విలీనం తర్వాత ఆగిపోయిన మేరకు ఈ ప్రభుత్వ హయాంలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఇటీవల నైట్ అవుట్ అలవెన్స్లు కూడా మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి
పదోన్నతులకు సంబంధించి సుమారు 3,000 మంది రావాల్సిన ప్రమోషన్లు ప్రభుత్వ పరిధిలో పరిశీలనలో ఉంది. అనుమతి కోసం పరిస్థితి వాటికి వెంటనే మంజూరు చేయాలని, అలాగే గత 12 ఏళ్లుగా ఆర్టీసీలో ఎటువంటి రిక్రూట్మెంట్లు జరగట్లేదు. ఒక కారు నియామకాలు తప్ప నియామకాలు జరిగిన కారణంగా ఆర్టీసీలో భారీ స్థాయిలో సుమారు 10,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఇప్పటికే ఆ BCN MD గారు ప్రభుత్వానికి నివేదిక పంపించారు కాబట్టి వెంటనే శాంక్షన్ చేసి రిక్రూట్మెంట్కి అవకాశం కల్పించాలి. అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినట్టునే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. చాలా సంతోషం. దానివల్ల ఆర్టీసీ లాభదాయకంగా ముందుకెళ్తుంది. కానీ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడున్న బస్సుల కండిషన్ సక్రమంగా లేదు. వెంటనే బస్సుల కండిషన్ని మెరుగుపరిచేందుకు కొత్తగా పల్లెవేలకు బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ వెంటనే కొత్త బస్సుల్ని కొనుగోలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీలో ఉద్యోగుల పట్ల పనిభారాన్ని పెంచే విధంగా అధికారులు చేపడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరంతరం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ను తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రధానంగా 58 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ సౌకర్యం కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో 10D ఫారం ద్వారా పెడుతున్నారో వాళ్ళకు వచ్చే ఇబ్బందులను ఆర్టీసీ యాజమాన్యం చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పుడు కూడా వాళ్ళ విధి నిర్వహణలో 24/7 మాదిరిగా జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి విలీనంగా ముందు ఇప్పుడు ఉన్నటువంటి మాకు కేటాయించినటువంటి EHS వైద్య సౌకర్యాలు సరిగ్గా అందట్లేదు. ఒక కంటికి పంటికి తప్ప దేనికి ఉపయోగపడట్లేదు. కాబట్టి పాత పద్ధతిలో విలీనంగా ముందు ఉన్నటువంటి పద్ధతిలో ఆర్టీసీ హాస్పిటల్ ద్వారా రిఫరల్ హాస్పిటల్ పంపించి ఏ విధంగా మెడికల్ సౌకర్యాలు ఉద్యోగికి కానీ ఉద్యోగ కుటుంబాలకి కల్పించేవారో, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా REMS స్కీమ్ ద్వారా ఎట్లాంటి వైద్య సౌకర్యం కల్పించేవారో పాత పద్ధతిలో వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం హామీ ఇచ్చింది, MD హామీ ఇచ్చారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా హామీ ఇచ్చినప్పటికీ కొంతమంది అధికారులు 1/19 పక్కన పెడుతున్నారు. ఆ విధానాలు మానుకొని ఉద్యోగులందరూ సంతోషంగా ఉద్యోగం చేసుకునే విధంగా యాజమాన్యం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.